చూసినప్పుడు ప్రవక్త అయిన ఓదేదు కుమారుడైన అజరియా అనబడిన దైవజనునకు ప్రవక్తకు పిల్లరా దేవుడు పిల్లరిచ్చిన వాక్కును బట్టి ఆ ప్రవక్త వచ్చి ఆశా దగ్గర పిల్లర లేక యూదా వారి యుద్ధ ఏమండి యూదా వారి రాజు అయిన పిల్లర ఆశ యూదా వారు విలుచుండగా ఈ ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ విషయాన్ని ఆయన తెలియపరిచాడు. ఏమిటయ్యానంటే మీ ఆశ యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఇందులో పిల్లరా మనం చూస్తున్న ఈ మాటల ప్రకారం మనం చూసినట్టయితే ప్రవక్త ఆశారాజుతో ఈ మాట చెప్తున్నాడు. ఆశా, నువ్వు దేవుని యొక్క విచారణ చేసినట్టయితే ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? నీకు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు దేవుని యొక్క విచారణ చేస్తే నీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. నువ్వు దేవుని యొక్క విచారణ చేస్తే నీకు ఆయన నువ్వు విసర్జించావనుకో నిన్ను ఆయన విసర్జించేస్తాడు. ఇదండి అతి స్పష్టంగా ఆయనకి తెలపబడిన పిల్లల విషయం. దేవుడు బిడ్డలారా ఆయన యొక్క విచారణ చేసే వారికి ఆయన తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రంగా. నీ జీవితంలో ఆయన ప్రత్యక్షతను పిల్లలు చూసావా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడా? ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లరా ఆయన నీకు ఉత్తరం ఇచ్చాడా? నువ్వు పాటలు పాడుతున్నప్పుడు ఆయన హస్తం నిన్ను తాకిందా? ఏమండి, వాక్యం వింటున్నప్పుడు పిల్లరా ఆ ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహించాడా? నీ హృదయం తెరవబడిందా? ఇలాంటి ఆత్మకార్యములు ఎందుకు జరుగుతున్నాయా? లేదా జరగకపోతే లేఖనం చెప్తా ఉంది, నువ్వు విసర్జించిన పిల్లలంటే వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రంగా. మనం విసర్జించాము కనుకే ఆయన మనల్ని తాకటం లేదు. విసర్జించాడు కనుకనే మనలో మార్పు అనేది రావటం లేదు. విసర్జించాడు కనుకనే ఆయన స్వరం మనకు ఉండటం లేదు. దేవుడు బిడ్డలారా అందరూ దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. విసర్జించడం అనేది జరిగితే ఇక ఆ మనుషుల్లో మార్పు అనేది ఎక్కువసారి కూడా రాదు. దేవుడు బిడ్డలారా ఎంత క్షవరమైనా కానీ వివరం రాదు. చాలామంది అంటారు క్షవరం అయితే వివరం వస్తుందండి అని అంటారు. క్షవరం అయితే వివరం ఎవరికి వస్తుందండి? దేవుడు పిల్లలు ఎవరి హస్తం అయితే పట్టుకుని ఉంటాడో, ఎవరినైతే విడవకుండా పిల్లలండి వారికి కృప చూపుతూ ఉంటాడో వారికే పిల్లలు ఏమొస్తుంది చెప్పండి? వివరం వస్తుందండి. క్షవరం అయితే పిల్లలు వివరం వస్తాయి. అయ్యో మనం చేసింది తప్పు, మనం ఎలా చేసాం కనుకనే మన జీవితం ఇలాగ అయిపోయింది, మనం ఎందుకు పనికి రాకుండా ఉన్నా అని పిల్లరా తమ యొక్క నష్టమేంటో, తమ కష్టమేంటో, తమ యొక్క పిల్లల లోపమేంటో అంత వారు గ్రహించగలుగుతారండి. వారు చూసుకోగలుగుతారు. దేవుడికి స్తోత్రంగా. దేవుడు విసర్జించిన వారు ఏమాత్రం కూడా వారి అపరాధాన్ని తెలుసుకోలేరు. వారి యొక్క తప్పును పిల్లలు గ్రహించలేరు. తమ పొందే నష్టాన్ని గురించి పిల్లలు విచారించలేరు. తమ జీవితాల్లో ఏం కోల్పోతున్నాము అనేది వారికి తెలియదండి. ఏం ఆలోచించుకోలేరు. దేవుడు బిడ్డలారా ఆలోచించే మీకు ఇంకో మాట చెప్తున్నాను. వారు పైకంటారు కానీ పిల్లరా మనస్సున ఏమాత్రం కూడా దాన్ని పఠించలేరు. మనస్సును ఏమాత్రం కూడా వారు దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి దాన్ని పిల్లరా దాని పట్ల శ్రద్ధ నిలపలేరు. మనస్సును దృఢపరుచుకోలేరు. దేవునికి స్తోత్రం కలిగారు. హల్లెలూయా. కానీ పిల్లరా వారు మనస్కరించలేకపోతున్నారు. కారణం ఏంటి? మాటలైతే చెప్తున్నారు. ఏం చేస్తున్నారండి? తప్పు ఇలా జరగకూడదు అలాగే పిల్లలు ఏమండి. కానీ ఆ తప్పు చేయకుండా ఉండగలుగుతున్నారా? ఉండలేరండి. కారణం ఏంటి? దేవుడు విడిచిపెట్టేశాడు ఆ మనుషుల్ని. స్తోత్రం చెప్దామా? వారు భ్రష్టులు, విడవబడిన వారు. దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక వారిలో మార్పు అనేది ఏమాత్రం కూడా రాదు. దేవుడు బిడ్డలారా ఆ యొక్క ప్రజల గురించి వ్రాయబడిన మాటలు ఇక్కడ మనం చూసినప్పుడు
దేవుని బిడ్డలారా చూడండి, ఏమండి 3వ వచనం నుంచి చదవండి. నిజమైన దేవుడైనను ఉపదేశము యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూశారు రాయబడిన మాటలు చూడండి. నిజమైన దేవుడైనను, ఎవరు లేరండి? నిజమైన దేవుడు లేకుండా దేవుని సన్నిధులు ఎలా ఉంటారండి? నిజమైన దేవుడు లేకుండా దేవుని సన్నిధిలో వారు ఉంటారా? ఉండలేరు కదండి, ఉండలేరు కదా. మరి దేవుని సన్నిధిలో ఉంటున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారు కదా, పాటలు పాడుతున్నారు కదా, స్తుతిస్తున్నారు కదా, కానుకలు ఇస్తున్నారు కదా, ఏమేమో చేస్తున్నారు కదండి. మరి చేసినా కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది అంటే నిజమైన దేవుడు వారికి లేడు అని చేశాడు. మరి నిజమైన దేవుడు వారికి లేకపోతే వారు ఏ దేవుని దగ్గర ఉన్నారు? మరి వారు ఉన్న మందిరం ఏంటి? విగ్రహారాధనలో పోయారా? లేదండి, దేవుని మందిరంలోనే వారు ఉంటున్నారు కదా. ఎందుకు ఈ పరిస్థితి అంటే పిల్లరా, దేవుని బిడ్డలారా ఆలోచించే ఏమిటి పరిస్థితి? ఇది ఎలాగో పిల్లలు మనకు అర్థమవుతుందంటే ఒకటే, వారి యొక్క గర్వమే వారి దేవుడు. దేవునికి స్తోత్రం కదా. ఆ గర్వం మీదే బ్రతికేస్తుంటారు. వారి యొక్క దేవుని బిడ్డలారా ఆ లోపం ఉన్న పాపం ఏదైతే ఉందో, ఆ అసూయ, ఆ కక్ష, ఆ కుట్రలు, ఆ ద్వేషాలు, ఆ లోపాలే వాళ్ళ దేవుడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ దాంట్లోనే వారు బతికేస్తుంటారు. కానీ నిజమైన దేవుని యందు దేవుడు వారికి ఉండడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ధర్మశాస్త్రము కూడా వారికి ఉండదటండి. ఏముండదండి? ధర్మశాస్త్రం. చాలా ఆశ్చర్యమే. ఏ వాక్యము వింటే వ్యాఖ్యానండి, ఏ వాక్యము వింటే రొమ్ము కొట్టుకొని అయ్యలారా మేమేం చేయాలని ఏమండి పేతురుని, యోహాన్ని, ఆ పేతురు గారిని పిల్లలేమండి అక్కడున్న భక్తుల్ని అడిగారు. మరి అదే వాక్యం వింటే పిల్లలు వీరికి మార్పు ఎందుకు రావటం లేదు? అదే వాక్యం వింటే వీరిలో ఎందుకు పిల్లరా ఆ యొక్క మారు మనసు అనేది రావటం లేదు? దేవుడి వైపు ఎందుకు తిరగటం లేదు అని అంటే దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టి వారి మనసు వాత వేయబడిన మనస్సాక్షి అయితే కదపాడు. ఆ వాక్యాన్ని నోటితో ఉచ్చరిస్తారు కానీ హృదయంతో దాన్ని పట్టుకోరు. ఎరుగు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం కదా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇది మనం పిల్లలు అర్థం చేసుకోవాలి. అయ్యో ఆయన సన్నిధిలో ఉన్నామండి, మనం ప్రార్థన చేస్తున్నామండి, మనం ఏదో చేస్తున్నాం పిల్లలేమండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇవి కాదు, మనం చేస్తున్నామా లేదా కాదు. పిల్లరా, మనలో సరైన మారు మనసు కలుగుతుండాలి. దేవుడు హత్తుకుంటున్నామా లేదా? దేవుని వైపు మనం చూస్తున్నామా లేదా? ఆయన ఎదుగుతున్నామా లేదా? ఎదుగో లేఖనం చెప్తుంది కదా, నీవు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేస్తాడటండి? నీతో మాట్లాడతాడు, నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడికి స్తోత్రం కదా. నువ్వు వాక్యం విన్నప్పుడు నీకు తన వాక్య ప్రత్యక్షతనిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చేసి దేవుని యొక్క కార్యమును బట్టి దేవుడు నిన్ను దర్శించి నేను ఉజ్జీవపరుస్తాడు ఆయన. దేవుని యొక్క కార్యములు పిల్లలేవండి. మనం పిల్లల బలముగా చేసేవారుగా దేవుడు మనం తీర్చిదిద్దే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుని మీద తిరగబడ్డారండి. దేవుని విడిచిపెట్టి ఎవరి ఇష్టానుసారంగా వారు చేయటం ప్రారంభించారు. వారు ఏం చేసినా మళ్ళీ దేవుడే అంటున్నారు. మరి ఏమంటున్నారండి? అది దేవుడు కాదు వేరే ఒకటిది అని అనడం లేదండి. యెరోబాము ఏమండి మందసం బలిపీఠం చేయించాడు. యెరోబాము చాలా గొప్ప బలిపీఠం చేయించాడు. అయితే ఆ బలిపీఠం ఎవరికే? యెహోవాకే. అందులో బలి అనిపించింది ఆయనకే, ఈ చేసేదంతా ఆయనకే. కానీ ఆయన చెప్పినట్టు మాత్రం చేయడు. దేవుడికి స్తోత్రం కదా. చాలా మంది ఆయనకే అంటారు, ఆయనకే చేస్తున్నట్టుగా చెప్తారు, ఆయనకే. కానీ ఎక్కడ ఏది ఆయనకి చేసేదేముంది? ఆయనకు చేసేదేముందండి? స్తోత్రం చేద్దామా? హల్లెలూయా.
ఆయనకు చేసేదేముంది? లేదే, లేదే, ఇది లేదే. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన సన్నిధిలో ఉంటున్న మనమందరం కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం చేద్దామా? రెండుసార్లకి స్తోత్రం చేద్దాం. కుడికైనా ఎడమకైనా తొలగకుండా ఆయన సన్నిధిలో ఉండాలి. నా పిల్లరా, ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా మీరు ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. మీరు ఆయన ఎందుకు విచారం చేస్తే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవ్వకుండా ఉండడు. ప్రత్యక్షం అవ్వకుండా ఉండడు. ఆయన ప్రత్యక్షమైతే నీలో మార్పు ఏర్పడుతుంది. ఆయన ప్రత్యక్షమైతే నీలో పశ్చాత్తాపం ఏర్పడుతుంది. ఆయన ప్రత్యక్షమైతే నీలో జాగ్రత్త ఏర్పడుతుంది. అయ్యో, నేను ఎలా నశించుకోవడం, జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఎబ్బోకు రేవులో ఒక్కడే ఉండిపోయాడు. ఉండిపోయి పిల్లలేవండి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు బిడ్డల ఆలోచన చేయండి. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పిల్లరా అక్కడ ఆయన అడిగాడు, నీ పేరేంటంటే యాకోబు అని తన ఇంకా పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి. మోసగాడునని చేసి పిల్లలు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకున్నాడండి. ఎవరు? యాకోబు గారు. అది ఎందుకు ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకున్నా? ఆయన మాట్లాడుతుంటే పిల్లల ఒప్పుకోలు వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆ పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుడు బిడ్డలారా, లేఖనంలో పౌలనబడ్డ భక్తుడు ఏమంటే ఒక అధిపతి దగ్గర, సెర్గి పౌలని ఒక అధిపతి దగ్గర, వినండి అందరు జాగ్రత్తగా, ఒక అధిపతికి వాక్యం చెబుతూ ఉంటే, జాగ్రత్త వినండి, ఒక అధిపతికి వాక్యం చెబుతూ ఉంటే అక్కడ ఒక ఎలుమానబడిన పిల్లలు మాంత్రికుడు ఒకడు ఏమండి వాడు ఏం చేస్తాడంటే ఆ దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని, పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని వినకుండా, ఆ మార్పు చెందకుండా, ఆ దేవుని అంతకారం జరగకుండా ఉండేలాగున వీడు పిల్లలేండి ఆ డైవర్ట్ చేయడానికి, ఆ పిల్లలండి పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారి కోపం వస్తుంది. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఆ కోపంలో దైవజనుడు ఒకటి చెప్తాడు, ఒక్క శపిస్తాడంటే ఏం చేస్తాడండి? కేరళలో నువ్వు సూర్యుడు చూడకుందుగాక అనేసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి నీ విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండుసార్లకి స్తోత్రం చేయండి. చూసారు? జాగ్రత్తగా వినండి, కుదురుగా కూర్చోండి, జాగ్రత్తగా వినండి. పిల్లరా, ఇక్కడ మనం చూసినప్పుడు లేఖనం మనం చెప్తున్న పిల్లల విషయంలో పిల్లరా పౌలు గారు మాట్లాడుతుంటే ఆ యొక్క అధికారి పిల్లరేమండి మారుతూ ఉన్నాడు, మార్పు చెందుతున్న వాడిని పాటు చేయాలని చేసి అంటే దేవుని ఆత్మకారం జరగకుండా ఉంచాడు. ఈ ఎలుమనబడిన దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఈ మాంత్రికుడు బరియస్ అనబడ్డ వాడిని ఏమంటారు? చాలండి, అందరం దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. వీడు పిల్లరా చేసే పని ఏంటంటే ఆ యొక్క అధికారి మార్పు చెందకుండా వీడు పిల్లలేండి అడ్డుపడుతూ ఉన్నాడు. దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి చాలా కోపం వచ్చేస్తుంది. వీడు మార్పు చెందకపోయి మార్పు చెందుతున్న వారిని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. వీడి వల్ల పని జరగదు, పని చేసే వాళ్ళని పాడు చేస్తూ ఉంటాడు. ఎలుమా
ఏమంటే అంటే గారడీవాడే. ఏమండి పిల్లరా, వీడు యూదుడై ఉండి వీడు ఏం చేస్తున్నాడు? గారడి విద్య చేస్తున్నాడు. యూదుడై ఉండి అన్నీ కూడా పిల్లరేవుడి సాతాను వెంబడిస్తున్నాడు. జాగ్రత్త. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టేస్తే సైతాను పిల్లలను మనిషిని ఆవరించేస్తుంది. ఆ సైతానులు మనిషిని ఆవరించినప్పుడు సాతాను సంబంధితులుగానే పనిచేస్తారు, కానీ దేవుని సంబంధితులుగా పనిచేయరు. వారి వల్ల కాదు. కానీ దేవుని సంబంధితులుగానే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు పిల్లలు కనబడతా ఉంటారు దేవుని సంబంధులుగా. దేవుని పిల్లలు అందరూ దేవునికి స్తోత్రం. దేవుని సంబంధితులకు దైవ ప్రతిష్ఠ ఎలా ఉంటుందో సాతాను సంబంధితులకి ఇంకా సాతాను సంబంధితులకు సైతాను శక్తి ఆవరించేస్తుంది. శంకు చక్రం ఏమంటే చూడండి పిల్లగా ఆ యొక్క ఆకారాలు చూడండి, అవన్నీ కూడా చాలా భయంకరమైన పిల్లరేవండి దురాత్మ శక్తులవి. అవి పిల్లరేవండి మనిషిని పిల్లల ఆవరించేస్తాయి. అవి స్తోత్రం చెప్తాం. అవి ఆవరించిందా ఏమండి, అది ఆవరించిందా మనిషిని, ఇక మనిషి పిల్లల ఏమండి సాతాను సంబంధంగానే వాడబడతాడు, సాతాను సంబంధం అయిపోతాడు. పిల్లల చూడండి ఇక్కడ వీడు ఆ రీతిగా పిల్లరేమండి ఈ అధిపతి మారకుండా చేస్తున్నాడు. ఇక్కడ దానికి అపోస్తలుడైన పౌలు గారు వెంటనే పిల్లరేమండి దూషించాడు, అక్కడ శపించాడు. వాడు ఏమన్నాడు? మళ్ళా చదవండి. ఇప్పుడు అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడ అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవ. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇలా గుడికి వెళ్ళరు, గుడికి వెళ్ళే వాళ్ళు నిలబడరు. ఏమంటే దేవుడు వీళ్ళందరండి ఏదో చెప్తుంటారు పాస్టర్ గారి మీద, లేదా పిల్లలండి సంఘంలో ఉన్న విశ్వాసుల మీద, లేదా మాస్టర్ గారి మీద, వాళ్ళు అలాగండి వీళ్ళు ఎలాగండి వీళ్ళు అలాగా మేము మానేసామండి. మేము మానేసింది కూడా పిల్లలు గొప్పగా చెప్తా, ఇతరులు కూడా మానేమని చెప్తా ఉంటారు. ఎందుకు? వీళ్ళు పిల్లలు సాతాను సంబంధితులైపోయారు. వీళ్ళు సాతానుకి ఆవరించింది కనుక పిల్లలు చూడండి. యరొబాము దేవుడు విడిచిపెట్టేసిన వాడు పిల్లలు బలిపీఠం కట్టేసి ప్రజలందరూ ఇటువైపు మళ్ళిస్తూ ఉన్నాడు. వారితో పిల్లలు ఇచ్చకములాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలను ఆలోచించింది. అప్పుడు ప్రవక్త వచ్చి చెప్పాడు, బలిపీఠమా బలిపీఠం ఈ రోజున ఇదిగో బలులు గొర్రెలు అర్పిస్తున్న నీ మీద మనుష్య శల్యములను అర్పిస్తారు. నీకు ఇదే ఆనవాలు. నీ యొక్క రాతి మీద రాయి నిలవదు, నీ బుగ్గి నీ మీదే ఒలిగిపోతున్నాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఆ మాటలు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అది జరిగింది. ఆ మాటలు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అది జరిగింది. జరగగానే పిల్లలు రాజే కంగారు పడ్డాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. 2 స్థానాలకే స్తోత్రం చేద్దాం. రాజు చెయ్యి పిల్లలు చాచి ఆ యొక్క దైవజనుడిని పిల్లలు బంధించమంటే ఆ చేయాలో ఉంటుంది వెనకరాలి. స్తోత్రం చేద్దామా? సంఘానికి, దేవుడి పరిచర్యకు, దైవజనునికి పిల్లల వ్యతిరేకముగా పిల్లలు ఏదైనా తలెత్తితే అది నోరైతే పిల్లలు పడిపోద్ది, అది చెయ్యి అయితే పడిపోతుంది, అది దేవుడి బిడ్డలైతే ధనమైతే పిల్లలేవండి పిల్లలు నిలవదండి. స్తోత్రం చెప్దామా? వ్యతిరేకముగా డబ్బులు పడ్డానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బు ఇక నీకు పిల్లలేవి నిలవదు. స్తోత్రం చెప్దామా? నువ్వు వ్యతిరేకంగా మాట్లాడాలని చూస్తే ఆ వ్యతిరేకతలో ఇక నీకు నోరు కూడా పనిచేయదు. స్తోత్రం చెప్దామా? నువ్వు వ్యతిరేకంగా కార్యం చేయాలని చేతుల ద్వారా పనిచేయాలని చూస్తే ఇక నీ చేతులు పిల్లలండి చచ్చుబడిపోతాయి. స్తోత్రం చెప్దామా? మోచకాలు చేతులుగా వారిగా తయారైపోతారు. సుమా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక భయభక్తులతో మనం ఉండాలి. ఆయన మీద విచారణ చేసే వారమై ఉండాలి, ఆయన అడిగే వారమై ఉండాలి. దేవుడి బిడ్డలు అందరూ దేవుడికి స్తోత్రం చేద్దాం. 2 స్థానాలకే స్తోత్రం చేద్దాం. దేవుని సంగమా, దేవుడి బిడ్డలారా
భక్తులు చాలామంది పిల్లలు దేవుని యొక్క విచారణ చేయకుండా వారు సాగలేదండి. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, నేను ప్రభా నాకు గెడ్డ మాసిపోయింది, వెళ్ళి గెడ్డ గీంచుకొస్తాను అని చేశాడు. గెడ్డ గీంచుకొస్తానని ప్రభా అన్నాడంట. ఉండు తర్వాత వెళ్ళి గిరి అని అంటే పిల్లలు ఆయన ఏం చేశాడు, ఆ వారం ఆ గెడ్డంతో ఆరాధన జరిపించేశాడు. ఆ గెడ్డంతో పిల్లి కార్యక్రమాలన్నీ జరిపించేశాడు. అందరూ దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పిల్లలు మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ ఉండమని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు. మరుసటి రోజు ప్రార్థన చేస్తే వెళ్ళమని చేశాడు. వెళ్తే ఆ రోజున పిల్లలు ఆ బార్బర్ సపత్తను కూర్చుని ఉన్నాడు. ఈయన వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు వచ్చారు, కూర్చోబెట్టాడు. చక్కగా పిల్లలు ఆ కటింగ్లు చేస్తూ ఉన్నాడు. చేస్తున్న సమయంలో ఎవరో లేరు, అక్కడికి ఎవరు రావడం లేదు. పిల్లలు ఒక్కడే ఉన్నాడు. పాస్టర్ గారు ఒక్కడే ఉన్నాడు. ఆ యొక్క పిల్లలు బార్బర్ ఆ యొక్క పని చేసే మంగళతను కూడా ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఈ దైవజనుడు మాట్లాడుతూ పిల్లలు అతనికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రంగా. ఆ మంగళతనికి ఏం చేశాడు చెప్పండి, సువార్త ప్రారంభించాడు. సువార్త చెప్పాడు. ఓ ప్రక్క పిల్లలు ఈ కటింగ్ చేస్తూ ఉన్నాడు, ఓ ప్రక్క పని ఆయన చేస్తుంటే ఆయనకి వాక్యం చెప్తున్నాడు. కనుక పిల్లరా, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ఆయన చెప్పాడో ఈ కటింగ్ అయ్యే ఈ లోపల అతను మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. పిల్లలను మందిరానికి రావడం ప్రారంభించాడు, రక్షణ పొందాడు, ఒక దైవజనుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం చెప్పు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి దేవునికి తెలిసాడు. అంటే ఏదో పిల్లల కాలయాపనకి, ఏదో యాదృచ్ఛికంగా పిల్లలు పని జరగడానికి కాదండి. ప్రతి పని వెనుక దేవుని యొక్క పిల్లలు కార్యం ఉంటుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పం ఉంటుంది, దేవుని యొక్క పిల్లలు ప్రణాళిక ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. దాన్ని చూసుకునే పిల్లలు ఏం చేయాలి చెప్పండి, ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని బిడ్డల ఆలోచన చేయి. అంతేగాని అన్ని దేవుణ్ణి అడుగుతాం ఏంటండి, నీకు బదేటి అని అడగడానికి, అన్నీ దేవుణ్ణి అడుగుతాం ఏంటండి. సరే, అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం చెప్తారు. మాటలు చెప్పాలంటే నా కొడుకు నాకన్నా గనుడు, కానీ ప్రతి విషయం నన్ను అడుగుతాడు. నేను ఇది నేనేం చేద్దామని చేశాడు. ప్రతిదీ నన్ను అడగకుండా ఏ పని చేయడానికి ఇష్టపడ్డా సార్. ప్రతిదీ నన్ను అడుగుతాడు. నేను పిల్లలండి ఆయన గారి వైఖరిని గుర్తిస్తాను. ఎలా చేస్తాడా ఏంటా నిజంగా నాకు అనిపిస్తుంది. మంచి సమర్థుడు, సమర్థవంతంగా పనిచేస్తాడు అండి. కానీ అలా అని తానుగా చేసుకుపోవటానికి ఇష్టపడ్డండి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. కాస్త పిల్లలండి, ఇంటి దగ్గర పిల్లలండి నాకు చెప్తేనే కానీ, నా సలహా తీసుకుంటేనే కానీ ఏమండి నేను అంటా, నీకేం తోస్తుంది, దాన్ని ఎలా చేయాలనిపిస్తుంది అని అడుగుతాను. అంటే ఇలా చేద్దామని సరే అయితే అలాగే చెయ్యి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సరే అలాగే చెయ్యి, అలాగే చెయ్యి. పిల్లల ఆలోచన, పిల్లరా ఒకసారి ఆలోచించండి. పిల్లరా మనంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పిల్లలు వారంగా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. అంత స్థాయి మనకి లేనప్పుడు ఇంకా ఆయన మీద ఆధారపడాలి. స్తోత్రం చేద్దామా? ఆ స్థాయి వచ్చే వరకు కూడా ఆయన మీద ఆధారపడాలి. ఏం చేయాలండి? ఆ స్థాయి వచ్చిందో లేదో మనకేం తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడో తెలుసా అండి? ఏమండి, నేను నా పరుగు కడముచ్చి తీర్చి తినైనను అండి, నేనంతా పూర్తి చేశాను నేను అనుకోవటం లేదు. ఇదిగో నేను పోరాడుచున్నాను, గురి యుద్ధకే నేను పోరాడుచున్నా. స్తోత్రం చెప్తామండి. అందరూ రెండో స్థాయికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నేను పోరాడుచు, నా పరుగైపోలేదు. నా పరుగు కడముట్టించి తిననైనను కాబట్టి అబ్బో నా పని పూర్తయిపోయిందని నేనేమాత్రం కూడా అనుకుంటాను. నేను ఇంకా పోరాడుతున్నాను. మనం పిల్లలు అయిపోయిందని చేసి అనుకోని అవసరం లేదు. ఇంకా పోరాటం జరుగుతూనే ఉండాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం చెబుదామండి. ఆ పోరాటాన్ని జరిగిస్తూనే ఉండాలి. కుడికైనా ఎడపకైనా తొలగిన వారంగా పిల్లల ప్రభు సన్నిధిని ఉండాలి.
దేవుని సంగమా, దేవుని వీళ్ళని ఆలోచన చేయండి. అలా పిల్లరా, ఎందుకంటే మనం తయారయ్యేమో లేదో మనకేం తెలుసు, అది ఆయన చెప్పాలి. ఆయన చెప్పే వరకు కూడా ఆయన అడుగుతూ ఉండాలి. ఆయన ప్రభువా ఈ విషయం చేయమంటాం. గడ్డం తీసుకోవడం కూడా దేవుణ్ణి అడగాల. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేనికంటే గడ్డం తీసుకోవడానికి కూడా దేవుని, అది ఎలా ఉంటుంది మనకి మళ్ళీ విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? విచిత్రంగా ఉంటుంది. కానీ అదే దైవ చిత్తం. దేవునికి స్తోత్రంగా. ఏ పనైనా వ్యర్థంగా పిల్లలు పని చేయటాన్ని దేవుడి మాత్రం కూడా ఇష్టపడే దేవుడుగా. దేవుడికి స్తోత్రంగా. వ్యర్థంగా పని చేయటం కాదు. ఎలా పని చేయాలి? ప్రతిదీ కూడా పిల్లరా ఏమండి దైవ చిత్తాస ప్రయోజనకరంగా పనిచేసే విధవ. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రయోజనకరంగా నువ్వు పని చేయాలి అని అంటే నువ్వు పూర్తిగా ఏం చేయప్పండి? దేవుడి మీద పిల్లలు ఆడుకోవాలి. దేవుడిని అడుగుతూ ఉండాలి. ఇప్పుడు మా అమెరికాలో ఉందనుకోండి, వాళ్ళు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా చాలా పిల్లలు ఏమంటే వాల్యుబుల్గా వాడతారు. మీకు అర్థమైందండి? అందరం దేవుడికి స్తోత్రం చెబుదామా? 2 సార్లకి స్తోత్రం చెబుదాం. ఒకసారి ఒక ఆయన పిల్లలు ఏమండి, ఒక మాస్టర్ గారి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాడు. ఒక పాస్టర్ పిల్లలకి ఒక అమెరికా రమ్మంటే వెళ్ళాడు. తీరా వెళ్తేది పిల్లలు ఆయనతో మాట్లాడాడు. అయ్యా నన్ను ఎప్పుడు రమ్మంటారు? అయ్యా నేను ఇలా వచ్చాను, ఎప్పుడు రమ్మంటారంటే నువ్వు ఫలానా సమయాన్న వచ్చి నన్ను కలువు అనేది చెప్పాడు. దేవునికి స్తోత్రంగా ఏమన్నాడు? ఫలానా సమయానికి వచ్చి కలవమని చెప్పాడు. తీరాల కలవని చెప్తే పిల్లల ఆయన సరాసరి ఇంటికి వెళ్ళిపోయి పిల్లల దానికన్నా ఆయన చెప్పిన దానికన్నా ఒక 5 నిమిషాల ముందెళ్ళి దేవుడు వీళ్ళ ఆలోచన తలుపు కొట్టాడట. ఏం చేయడండి? ఒక 5 నిమిషాల ముందెళ్ళి తలుపు కొట్టాడు. ఎప్పుడైతే ఒక 5 నిమిషాలు ముందు తలుపు కొట్టాడో అలా ఆయన వచ్చి పిల్లలు తలుపు తీశాడు. ఎవరైనా అడిగారు, అయ్యా నేను అనండి. నేను ఏ టైం రమ్మన్నాను? 5 నిమిషాల ముందుగా ఎందుకు వచ్చావు? దీనివల్ల నాకు ఇంత నష్టమైందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కదా. దీనివల్ల నాకు నా వ్యాపారంలో ఇంత నష్టమైందని చెప్పాడు. చూశారు? 5 నిమిషాల్లో 5 సెకండ్లో పిల్లలంటే కరెక్ట్ టైంలో వాళ్ళు పాటిస్తుంది. అంత విలువగా చూస్తారు. అలాగే మన పనులు కూడా అలాగే మనం అలవర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వ్యర్థంగా వ్యర్థంగా మాట్లాడే వాళ్ళం కాకూడదు. వ్యర్థంగా పనిచేసి ఏ పని చేసినా కానీ ప్రయోజనకరంగా పనులు అదైనా ప్రభునామ మహిమార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కానీ. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ప్రభునామ మహిమార్థం. దేవుని బిడ్డలు మీకు మాట చెబుతాను వినండి. పిల్లల 4 డబ్బులు సంపాదించడం వెనుకే పిల్లలున్న రహస్యాలు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా 4 డబ్బులు సంపాదిస్తాం. అది సక్రమంగా సంపాదించామనుకోండి, అది మన పిల్ల తరానికి క్షేమంగా ఉంటుంది. మనం సంపాదించిన సంపాదన మనకు నెమ్మదినిస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, ఏమండి క్షేమాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. మన పిల్ల తరానికి నిలిచి ఉంటుందండి. అలా కాకుండా మనం అక్రమంగా సంపాదించామనుకోండి, రేపు ఉదయం ఉపయోగపడకపోవచ్చు, అది అక్కరకు రాకపోవచ్చు, అది పిల్లకి విలువనివ్వకపోవచ్చు, అది ఉపయోగపడకపోవచ్చు. దేవుడు బిడ్డలారా రేపు వద్దన మన పిల్లల చేతులు అది నిలవకపోవచ్చు. స్తోత్రం చేద్దామా? ఏమైపోద్దండి? నిలవకపోవచ్చు. అంటే అప్పుడు వీళ్ళు ప్రయోజనకరంగా పనిచేశారా, అప్రయోజనకరంగా పనిచేశారా? ప్రయోజనం లేదండి. స్తోత్రం చేద్దామా? లేదండి, ప్రయోజనం లేదు. అలాగే నేను మీకు ఇంకో మాట చెప్తున్నా, జాగ్రత్తగా అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ రోజున పిల్లలు నీవు రక్షణ పొంది నీవు ఈ రక్షణ నీతోనే ఆగిపోకూడదు. నీ కుటుంబీకులకు పిల్లలనేది చేరాలి. ఎవరికి చేరాలండి? నీ కుటుంబీకులకు చేరకుండా నువ్వు పిల్లలేవండి నీతోటే అది అంతరించుకుపోతే, నీ కుటుంబంలో పిల్లలు ఎవరికి భక్తి అనేది వంట పట్టకుండా పోతే, భ్రష్టులు అయిపోతే పిల్లగా నువ్వు చేసిందంత వ్యర్థమే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 2 సార్లకి స్తోత్రం చెప్దామా? కనుక నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చేసావు, పాట పాడుతున్నావు అంటే ఆ పాట వల్ల నీ హృదయం కలచబడాలి. ఏమండి? అంతేకాదు దానివల్ల ఏమండి నీ హృదయం ఎప్పుడైతే కలచబడిందో, నువ్వు ఎప్పుడైతే దేవుడు యందు పిల్లలు ఏమండి ఆనందిస్తున్నావో, దానివల్ల నువ్వు ఆత్మీయంగా బలం పొందుతున్నావు. అంతేకాదు దానివల్ల నీ ఎన్న వాళ్ళను కూడా బలపరుస్తున్నావు. దేవునికి స్తోత్రంగా. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఆత్మలు ప్రయోజనం పొందుతున్నాయి, ఆశీర్వాదం నీకు లభిస్తుంది. ఈ అన్ని ఆశీర్వాదం బట్టి దేవుడు నీ కుటుంబానికి కూడా అవకాశం ఇస్తున్నాడు. స్తోత్రం చెబుదామా? 1000 తరముల వరకు కూడా కరుణించబడుతూ ఉంటుంది. స్తోత్రం చెబుదామా? ఎన్ని తరాలండి? 1000 తరము. కనుక పిల్లగా మనం నిష్ప్రయోజనకరంగా పనిచేసేవారం కాకూడదు, ప్రయోజనకరంగా పనిచేసేవారమైనా
మన జీవితం ప్రయోజనకరం ఉందండి? ఒకసారి ఆలోచించి. అందుకే లేఖనం చెబుతుంది కదా, మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు విచారణ చేస్తే ప్రత్యక్షమవుతాడు. మీరు చేస్తున్నారు విచారణ, ఆయన ప్రత్యక్షమవుతున్నాడా? మీరు వాక్యం ఇస్తున్నారు, అది అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి సమాధానం వస్తుందా? మీరు కానుకిస్తున్నారు, ఆశీర్వాదం పొందుతున్నారా? దేవుని సన్నిధికి వస్తున్నారు, ఆ దీవెన పొందుతున్నారా? జరుగుతుందా? జరగటం లేదా? ఏమవుతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. వ్యర్థముగా జీవించే వారం కాకూడదు, ప్రయోజనకరంగా జీవించే వారమై దేవుని సన్నిధికి పోదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమె మోకరించండి పిల్లరా. మనం వ్యర్థముగా పనిచేసే వారం కాకూడదు, ప్రయోజనకరంగా పనిచేసే వారం అవ్వాలి. అలా దేవుడు మన